నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆధారాలను సిట్ రోజుకోటి బయటపెడుతుంది. ఈ నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుంది. రేపో మాపో ఆయన అరెస్ట్ అవుతాడు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి అసలు ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. ఆ పార్టీ నాయకుల్లో కూడా ఒకంత నిరుత్సాహం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని మరి భారతి గారు చేతుల్లోకి తీసుకోబోతున్నారు అని చెప్పి ఈరోజు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి భారతి గారు ఆ పార్టీని లీడ్ చేస్తే పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, మరి వస్తున్నటువంటి వార్తల్లో నిజమేంత అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కాన్మల్లి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, మనం గతం నుంచి వింటూనే ఉన్నాం, ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే గతంలో అంటే తల్లి చెల్లి ఉన్నారు కాబట్టి ఆ పార్టీని ఆదుకున్నారు. ఇప్పుడు ఎవరూ లేరు, మరేంటి వాళ్ళ కూతురు వస్తుందా లేకపోతే ఆయన భార్య రంగంలోకి దిగుతుందా అని అనుకున్నారు. అండ్ మొన్న ఈ మధ్య సజ్జల గారు ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో నేను చూసుకోవచ్చు అన్నట్టు ఒక హింట్ కూడా ఇచ్చారు. సో ఇంకా సజ్జల గారే నెక్స్ట్ ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ భారతీ రెడ్డి గారే స్వయంగా వస్తున్నారు అంటున్నారు. నిజంగానే ఆవిడ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఆవిడ అంటే రాజకీయాల్లోకి రావడం ద్వారా మరి ఆ పార్టీ ఏమన్నా పుంజుకోబోతుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఒకటమ్మా, ఇప్పుడు సిద్ధాంతపరంగా వాళ్ళు అసలు పార్టీ ఎందుకు ఓటమి చెందింది, దీనికి మూల కారణం ఏంటి, బేసిక్గా ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటన్నది ఇంతవరకు కూడా ఆ విషయంలో వీళ్ళు కసరత్తు చేయట్లా. ఎంతసేపు మసిపూసి మారడికాయ చేసి అదిగో అమరావతి మునిగిపోయిందని ఎక్కడెక్కడో గ్రాఫిక్ తీసుకొచ్చి చెప్పడం, అలాగే ఇప్పుడు ఈ యొక్క మెడికల్ కాలేజీ యొక్క రాద్ధాంతాలు, ఇక ప్రతిసారి కూడా ఏంటంటే ఎంతసేపు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి, దుయ్యపట్టాలి, వీళ్ళని ఏ విధంగా వీళ్ళని ప్రజల మధ్య నుంచి దూరం చేయాలనే ఒక కుట్ల యత్నాలు తప్పించి అసలు బేసిక్గా మనం 151 స్థానాల నుంచి ఈ విధంగా 11 స్థానాలకు ఎందుకు పడిపోయాం, ఏంటి మన తప్పులేంటి, సంస్థాగతంగా మనం చేసిన తప్పులేంటి, మన నాయకులు చేసిన తప్పులేంటి, లేకపోతే అధినేతగా నేను చేసిన తప్పులేంటి అని ఒక ఆత్మ విమర్శ చేసుకోకుండా ఇప్పటికీ కూడా గురువింద గింజలాగా ఎంతసేపు ఎదుటివాడి యొక్క తప్పుల్ని ఒప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఏదో రాద్ధాంతం చేయడం తప్పించి, రాష్ట్రంలో అలజడి చేయడం తప్పించి, అలాగే ఇక్కడ ఇది అనుకూలం కాదని, ఈ అమరావతి రాజధానికి అమరావతం కాదని, అలాగే పెట్టుబడి పెట్టే వాళ్ళని ఇండస్ట్రియలిస్టులకి, అలాగే ఈ అప్పులు ఇచ్చే బ్యాంక్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ సంస్థలకి లెటర్లు రాయడం, ఈమెయిల్స్ పెట్టడం, ఫోన్లు చేసి చెప్పడం, ఇదంతా కూడా ఏంటంటే ఒక నీచ రాజకీయం. సో రాజకీయం అనేది అక్కడ ఉండాలంటే అసలు రాజకీయంలోకి ఎందుకు వస్తారు? ప్రజలకు ఏదో చెయ్యాలి, మంచి చేయాలి, తద్వారా మనం మంచి పేరు తెచ్చుకోవాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, ప్రజలకి మంచి చేయాలనే భావంతో వస్తారు. కానీ ఈ వైసీపీ యొక్క మూల సిద్ధాంతం చూస్తుంటే ఎంతసేపు కూడా దంచుకో దోచుకో దాచుకునే సిద్ధాంతమే కనపడుతుంది. ఎక్కడ కూడా వీళ్ళు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ఇటువంటి యొక్క ఆరోపణలు చేయరు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా, రాష్ట్రానికి మంచి చేయకుండా, ప్రజలకు మంచి చేయకుండా అధికారంలోకి వచ్చి నువ్వు ఏం సాధిస్తావు? ఆల్రెడీ నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసింది చూసాం. ఇటు ల్యాండు, శాండు, వైను, మైన్ రూపంలో రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాం. అలాగే ఎన్నో స్కీములు పేరుతోటి స్కాములు చేశారు, ప్రతి దాంట్లోనూ స్కాములు చేశారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఇప్పుడు పార్టీలకి సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చమ్మా. సో మీ మేనిఫెస్టో వేరే ఉంటుంది, మా మేనిఫెస్టో వేరే ఉంటుంది, లేకపోతే మా ఐడియాలజీ వేరేగా ఉంటుంది, వేరే వాళ్ళ ఐడియాలజీ వేరేగా ఉంటుంది. ఇక్కడ అది ఏమీ లేదు. మనం అధికారంలో లేకపోతే, మనకు ఓట్లు అయిపోతే ఈ రాష్ట్రం బాగోకూడదు, రాష్ట్ర ప్రజలు బాగోకూడదు అనే భావనే ప్రస్ఫుటంగా ఈ జగన్ అండ్ గ్యాంగ్ దగ్గర కనపడుతూ ఉంది మనకి. సో ఏదేమైనా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకుని సపోజ్ జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తే ఆల్టర్నేటివ్గా రేపొద్దున సజ్జలనో లేకపోతే ఇంకొక ఎక్స్నో వైనో కూడా డెఫినెట్గా పార్టీ పగ్గాలు అప్పగించరు. ఒక్కసారి పార్టీ పగ్గాలు అలా బయట వ్యక్తికి ఇస్తే రేపొద్దున అతను ప్రాబల్యం చెంది అతను బాగా తన యొక్క పరపతిని పెంచుకుని మొత్తం ఉన్న నాయకులందరినీ తన వైపు తిప్పుకుంటే వీళ్ళకి ఎక్కడ ఈ రాజకీయ అస్థిరత వస్తుందో అనే భావంతో చూస్తాం. సాధారణంగా ఈ యొక్క రీజనల్ పార్టీస్ ఏంటంటే కొడుకు, లేకపోతే కొడుకు తర్వాత తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, లేకపోతే కొడుకు తర్వాత మనవడు అనే విధంగానే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు భారతీ గారు వస్తున్నారంటే మనం ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు రీజనల్ పార్టీస్కి ఆ పార్టీ అనేది వాళ్ళ యొక్క మూలధనం, వాళ్ళ యొక్క జేబు సంస్థ లాంటిది అది. సో వాళ్ళ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిది. కాబట్టి సో మిగతా బయట వాళ్ళని అంత తొందరగా ఎంకరేజ్ చేయరు.
అంత తొందరగా వాళ్ళకి ఎవరికి కూడా పగ్గాలు అప్పగించరు. సో మీరన్నది 100% వాస్తవం అండి. మరి ఇదే లిక్కర్ స్కామ్లో భారతి రెడ్డి గారి పైన కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆవిడకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండే అవకాశం ఉంది. అది ఏదో ఒక రూపైనా ఉండొచ్చు. ఆవిడని కూడా అరెస్ట్ చేయొచ్చేమో అంటున్నారు. మరి ఆవిడని అరెస్ట్ చేస్తే ఏంటి? లేదు ఈ ఉత్త పుకార్లే అనుకున్నట్టయితే పార్టీని లీడ్ చేయగలిగినటువంటి చరిష్మా ఆవిడకు ఉందంటారా? ఇప్పుడు చరిష్మా అంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఏముంది చెప్పండి? లేదు కదా. కేవలం రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆ రోజునేదో 1-2 మంచి పనులు చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి ఏదో కాస్త ప్రజల్లో ఉన్న ఆ నమ్మకాన్ని లేకపోతే ఆయన మీద ఉన్న ప్రేమతోటి దాన్ని ఎన్కాష్ చేసుకున్నాడు. ఆయన పేరు ప్రఖ్యాతులను ఎన్కాష్ చేసుకున్నాడు. సో దాన్ని ఆ విధంగా తన ఓటు బ్యాంక్ని తన వైపు తిప్పుకున్నాడు. కానీ తనకు మాత్రం ఏముంది? ఒక మంచి ఆరేటరా కాదు, మంచి నాలెడ్జబుల్ పర్సనా కాదు, మంచి వాగ్దాటి ఉన్నవాడా కాదు. అసలు ఏం మాడతాడో తనకే తెలియదు. ఇటు తెలుగులోనూ స్పష్టత ఉండదు, ఇంగ్లీష్లోనూ స్పష్టత ఉండదు, ఏ భాషలోనూ పట్టలేని నాయకుడు అతను. సో కాబట్టి ఈ రోజున ఉన్న రాజకీయాలు కొన్ని చూస్తుంటే, కొన్ని పార్టీలు చూస్తుంటే డబ్బే జగత్ మూలం అన్నట్టుగా, ధనం జగత్ మూలం అన్నట్టుగా ఇప్పుడు అతను మేనేజ్ చేస్తుంది. ఈ రోజు కూడా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, కొన్ని చట్టాలను మేనేజ్ చేస్తూ, కొంతమంది చట్టంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులను మేనేజ్ చేస్తూ, ఈరోజు కూడా మరి ఇన్ని కేసులుండి ఇన్నిసార్లు అతను జైలుకి వెళ్లకుండా, ఆ బెయిల్ రద్దు అవ్వకుండా ఉంటున్నాడంటే కేవలం అతను తను దోచుకున్న సొమ్ముతోటి, తన దగ్గరున్న ఆ యొక్క డబ్బు దశకంతో అతను బతికి బట్టగడుతున్నాడు. కాబట్టి సో ఇప్పుడున్న రాజకీయాలకి పెద్దగా ఆరేటరావి ఉండవక్కర్లేదు, డబ్బు ఉంటే సరిపోతుంది. సో దాన్ని నడిపించడానికి పేటీఎం బ్యాచ్లు ఉన్నాయి కదా, ఈ 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే పుంకాలుగాను వీళ్ళు మాట్లాడడానికి సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఉన్నవి లేనివి ఉన్నాయి కల్పించి మాట్లాడడానికి, ఆత్మని ఏమంటారు దాన్ని, మనస్సాక్షిని చంపుకుని మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని మీడియా సంస్థలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అమ్ముడైపోయే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎంత నువ్వు నీచుడు అయినా, నికృష్టుడు అయినా, నీవు నిష్ఠ దరిద్రుడు అయినా కూడా అబ్బా ఇంద్రుడు చంద్రుడు అని పొగడ్డానికి మనసాక్షి లేకుండా దాన్ని కప్పేసుకుని, దాన్ని మూసేసుకుని బాకాలు ఊది భజనలు చేయడానికి మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం రాజకీయాల్లో. కాబట్టి సో ఒకప్పుడులాగా కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి, రాజకీయంగా అర్హతలు ఉండాలి, కొన్ని సైద్ధాంతిక సిద్ధాంతాలు ఉన్నాయన్నది ఇప్పుడు అవసరం లేదమ్మా. కానీ సార్ మీరు అన్నది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎందుకు అంటే ఒక పార్టీని లీడ్ చేయడం వేరు, ప్రజల మెప్పు పొందేలాగా అభిమానాన్ని చొరుగునే అది వేరు ఉంటుంది. మీరు అన్నదంతా ఒక పార్టీని లీడ్ చేయడం కోసం పనికి రావచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? గతంలో నిజంగా చెప్పాలంటే షర్మిల గారు లేకపోతే మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చి ఉండేవాడో లేదో కూడా డౌటే. ఇప్పుడు దానికి మించి ఆయన పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే అంతకు మించిన రాజకీయం ఇప్పుడు భారతి గారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆవిడకి అంటే ఆ చరిష్మా ఉంది అని కూడా వినిపిస్తోంది. ఎందుకంటే షర్మిల గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే కేవలం ఇతను ఒక రిమోట్ మొత్తం భారతి గారి చేతుల్లో ఉంటుంది, ఈయన ఒక కీలు బొమ్మ మాత్రమే అని చెప్పి ఆవిడ గారు కావచ్చు, సునీత గారు కావచ్చు చాలా సందర్భాల్లో ఉన్నారు. సో నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఈవిడ కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే ఈవిడే బాగా చేయగలదు అని కూడా ఒక టాక్ వినిపిస్తోంది. డెఫినెట్గా చాలామంది చెబుతారు. ఇప్పుడున్న ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని కానీ ఇట్లన్నిటిని కూడా ఆవిడే సమర్థవంతంగా నిర్ణయిస్తున్నారనో, లేకపోతే ఆవిడకి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నాయని చాలామంది చెబుతూ ఉంటారు. సో అది వ్యాపారం అనేది అది మనకి బయటికి బహిరంగతం అవ్వదు కాబట్టి, 4 గోళ్ల మధ్య ఆఫీస్లో ఉండే అంతా మేనేజ్ చేస్తారు కాబట్టి తెలియదు కాబట్టి. బట్ ఒక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆవిడ ఏ విధంగా రాణిస్తారు, నిజంగానే ఆవిడ క్యాబుల్లా కాదన్నది మీకు వచ్చినామంటే మనకు తెలిసిపోద్ది ఆ క్వాలిటీస్ ఏంటన్నది. ఏదేమైనా ఒక చరిత్రలో చూసుకుంటే కొంతమంది రాజులు తండ్రిని చంపి, కొడుకును చంపి, లేకపోతే తమ్ముళ్ళని చంపి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం మనం చూసాం. అదేవిధంగా వీళ్ళ కుటుంబంలో కూడా రాజ్యం కోసం, రాజ్యాధికారి కోసం, పదవుల కోసం, పవర్ కోసం ఎన్ని దురాగతాలు చేసే కుటుంబం మనం చూసాం. ఆది నుంచి కూడా వాళ్ళ తాత దగ్గర నుంచి కూడా, తండ్రి దగ్గర నుంచి కూడా వీళ్ళు ఏం చేశారో చూసాం. పాత బస్తీలో గొడవల కాడి నుంచి చెన్నారెడ్డిని గది దింపడానికి ఏం చేశారు, చెన్నారెడ్డిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ మనం చూసాం. అలాగే విధంగా ఈరోజు కూడా వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఈరోజు కూడా అది ఒక పెద్ద $100 వచ్చిన మార్గానే మిగిలిపోయింది. ఎవరు నిందితులు, ఎవరు హత్య చేశారన్నది కూడా ఇంకా కూడా దాని మీద ఇంకా కూడా సందిగ్ధం కొనసాగుతుంది, ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి
సో వీళ్ళు రాజకీయాల్లోకి రావాలి నిలదెక్కుకోవడానికంటే వీళ్ళు దేనికైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. సో అది వాళ్ళకి ఆ యొక్క పొలిటికల్ పవర్ ముందు, ఆ అధికారం ముందు, అధికార దాహం ముందు వాళ్ళకి ఇంకా తన మన చిన్న పెద్ద లేకపోతే రక్త సంబంధం అనేది వాళ్ళు ఎప్పుడూ చూడరు. సో ఏమో రేపొద్దున భారతీ గారు కూడా అధికారం చేజిక్కించుకోవడానికి ఎటువంటి ఎస్టీ డిసిషన్ తీసుకుంటారన్నది కూడా మనం చూద్దాం. సో దానికి కాలమే సమాధానం చెప్పాలి. సో భారతీ గారు రాజకీయాల్లో రాణిస్తారా, లేకపోతే ఇప్పుడు వ్యాపారంలో రాణించినట్టుగా ఇటు రాణిస్తారా లేదా అన్నది కూడా చూద్దాం. ఏదేమైనా ఈ లిక్కర్ కేసు ఎటు తిరిగి ఎటు ఏమవుతుంది ఇప్పుడు రోజుకొక ట్విస్టు, రోజుకొక మలుపు. ఇది దేశంలోనూ ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో వ్యక్తులతో కూడా ముడిపడుతూ వెళ్తూ ఉంది. సో చివరికి ఇది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా, జగన్మోహన్ రెడ్డి కరటాల వెనకాలకు వెళ్తాడా, శిక్ష పడుతుందా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇతను ఇంత మేనేజ్మెంట్ చేస్తూ ఇంకా బయట తిరుగుతున్నాడు అంటే కూడా ఏదో అదృశ్య శక్తులు ఎవరో ఆపన్నాస్తం అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇతను ఇంకా ఇంత ధైర్యంగా ఇలా అవాకులు చవాకులు పేలుతూ ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఈ బుర్ర జల్లుతూ ఇంకా కూడా ఇంత ధైర్యంగా ఉన్నాడంటే డెఫినెట్గా అతని వెనకాల కొన్ని బలమైన రాజకీయంగా ఇటు జ్యుడిషియరీలో కూడా కొన్ని శక్తులు ఉన్నాయన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. సో చూద్దాం ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి ఎంత డేర్ స్టెప్ తీసుకుంటుందో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని అవకాశాలు చేజిక్కుతున్నాయి కాబట్టి అతన్ని రాజకీయంగా సమాధి చేస్తారా లేదా. సో రాజకీయంగా అతను సమాధి చేస్తే సో నెక్స్ట్ భారతీ గారు వస్తారా, లేదు భారతీ గారికి కూడా ఈ లిక్కర్ ముడుపుల్లో వారికి కూడా వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళినట్టు లేకపోతే వారి ప్రేమేమి ఉన్నట్టు ఉంటే మరి వారిని కూడా మరి కరటాల వెనకాలకు పంపిస్తే నెక్స్ట్ తర్వాత వైసీపీ భవితవ్యం ఏంటి, లేకపోతే వాళ్ళ కుమార్తె వస్తుందా లేకపోతే వేరే ఒకళ్ళు వస్తారా లేకపోతే అన్నది మనం వేచి చూడవలసిన సమయం ఉంది. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎనీవే ఆల్ ద బెస్ట్ వైఎస్ భారతి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.